లక్ష్మణుని మరణ వార్త విన్న సీతాదేవి ఎందుకు నవ్విందో మీకు తెలుసా? ఎప్పుడైతే మేఘనాథుడు అనేక బ్రహ్మాస్త్రాలను లక్ష్మణుడిపై ప్రయోగిస్తాడో అప్పుడు లక్ష్మణుడు వాటికి నమస్కారం చేస్తాడు. దాంతో ఆ అస్త్రాలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. దీంతో కోపగించిన మేఘనాథుడు తన దగ్గర ఉన్న అతి శక్తివంతమైన బాణాన్ని లక్ష్మణుడిపై ప్రయోగిస్తాడు. దాంతో లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అక్కడున్న వైద్యుడు లక్ష్మణుడిని పరీక్షించి లక్ష్మణుడిని బ్రతికించాలంటే ద్రోణగిరి పర్వతం మీద ఉన్న సంజీవిని ఆకులను తీసుకురావాలని చెప్తాడు. ఇంకా వాటిని సూర్యోదయానికి మునిపే తీసుకురావాలని చెప్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న త్రిజట సీతాదేవి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్తుంది. దాంతో సీతాదేవి గట్టిగా నవ్వడం మొదలు పెడుతుంది. అప్పుడు త్రిజట సీతాదేవితో ఇలా అంటుంది, అమ్మా, ఇది నవ్వవలసిన విషయం కాదు. లక్ష్మణుడు మరణిస్తున్నాడు. ఇది దుఃఖించవలసిన విషయం. అప్పుడు సీతాదేవి ఇలా అంటుంది, లక్ష్మణుడు ఉన్నది లోకానికి అధిపతి అయిన రాముడి ఒడిలో. లక్ష్మణుడు రాముడి ఒడిలో ఉన్నంత వరకు లక్ష్మణుడిని మరణం సంభవించదు. ఇంకా సంజీవిని అంటావా, అక్కడున్నది హనుమంతుడు. సూర్యోదయానికి మునిపే సంజీవిని ద్రోణగిరి పర్వతం నుంచి హనుమంతుడు తప్పక తీసుకువస్తాడు అని చెప్తుంది. అందరూ చెప్పండి, జై శ్రీరామ్.